అసలు వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు మంత్రి బాలా వీరాంజనేయ స్వామి. ఒకే చోట కూర్చుని సంతకాలు ఒకరే చేస్తున్నారంటూ విమర్శించారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలకి 1500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని, జగన్ పులివెందులలో కూడా మెడికల్ కాలేజ్ పూర్తి చేయలేకపోయారన్నారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ బురద చల్లే రాజకీయాలు చేయొద్దన్నారు మంత్రి స్వామి. సంతకాలు అన్నారు, మీరు ఎన్ని చూసి వచ్చారో నాకు తెలియదు, ఎన్ని సంతకాలు లెక్క పెట్టారో. ఈరోజు ఎందుకు చేస్తున్నారో అర్థం కాల. 5 ఏళ్ళు మీకు సమయం ఇచ్చారు. మీకు ఇచ్చిన దానిలో 8500 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టింది 1500 కోట్లు కూడా లేవు. ఎక్కడి వరకో కాదు, మార్కాపురం పోదారండి, వాళ్ళు కూడా తీసుకెళ్దాం. మేము పెట్టే కాలేజీల్లో ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వస్తున్నారో ఆ సంస్థ పేరుతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల అనే పేరు మేము పెడుతున్నాం. ఇది పూర్తిగా దారాదత్తం చేయడంలా. ఇక్కడ మెడికల్ కాలేజీలో మీరు 64 మందికి ఇస్తామంటే మేము 75 మందికి సీట్లు ఇచ్చి అదనంగా సీట్లు పేదలకు అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు వైద్య సేవల్లో ఓపీ ఒక్క రూపాయి కూడా లేకుండా పూర్తి ఉచితంగా ఓపీ సేవలు ఇవ్వబోతున్నాం. ఆ సేవల్లో దాంతోపాటు మీరు పెంచిన పాలసీ కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు మేము ఫ్రీ సీట్స్ కేటాయిస్తున్నాం. సొంత పులివెందుల్లో కూడా నువ్వు కాలేజీ కట్టుకోలేకపోయావు. ఈరోజు 11 పరిమితం అయిపోయావు. నీ కార్యకర్తలు నిన్ను చిత్కరిస్తున్నారు, నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఏదో దారి తెచ్చుకుందన్న ఉద్దేశంతో తిరిగావు. కానీ ఇది ఎంత బాగా జరిగింది, ఏం చిత్తశుద్ధి జరిగింది మీరు అందరూ గమనిస్తారు. ఇప్పుడే చెప్పాం, మీరు బురద జల్లాలని రాజకీయాలు వద్దు, మేము మంచి విధానం తీసుకొస్తున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నాం, ఇది ప్రైవేట్ కాదు, ఇది మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొస్తున్నాం.